In today's class we'll discuss about draw tools. Initially first we have to know views. సో వ్యూ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, మనకి వ్యూస్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, కెమెరాలో అండర్ కెమెరా వేర్ వీ హ్యావ్ ఇన్ ద స్టాండర్డ్ వ్యూస్. మనకి నార్మల్గా టాప్ బాటమ్ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఆల్ 6 లైన్స్ ఉంటాయి. ఇది ఐసోమెట్రిక్ ప్యారలల్ రొటేషన్ పర్స్పెక్టివ్ వ్యూ. ఇవి టాప్ వ్యూలోకి వెళ్ళాలంటే కెమెరాలోకి వెళ్ళి స్టాండర్డ్ వ్యూస్లో టాప్ మీద క్లిక్ చేస్తాం. టాప్ వ్యూ ప్లాన్ తీస్తున్నప్పుడు టాప్ వ్యూకి వెళ్తాం. ఫ్రంట్ వ్యూకి వెళ్ళాలంటే కెమెరాలో స్టాండర్డ్ వ్యూస్లో ఫ్రంట్. ఇలా ప్రతిసారి వెళ్ళకుండా ఏం చెప్పాను, రైట్ క్లిక్ చేసి టర్న్ ఆన్ ద వ్యూ టూల్ బార్. ఈ టూల్ బార్లో అన్నీ ఉంటాయి. జస్ట్ ఇది టాప్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్, బ్యాక్, బాటమ్. ఇది ఐసో. పైనుంచి చూస్తున్నాం, కింద నుంచి పైకి స్కై. కింద నుంచి వస్తే స్కై కనిపిస్తుంది కదా, పైనుంచి చూస్తే బేస్. ఇలా చూసారా, భూమి సూర్యుడు కలిసిపోయినట్టుంది అక్కడ. దట్స్ కాల్డ్ ఐసోమెట్రిక్. కలిసిపోతాయా? కలవు, ఇప్పుడు కలిసినట్టు కనిపిస్తుంది. అన్నీ ప్రొజెక్షన్ అంటాం. ఓకేనా, వ్యూ టూల్ బార్ని యాక్సెస్ చేసుకోండి. సో వ్యూస్కి షార్ట్ కట్స్ ఏమి ఇస్తారు, గో టు ప్రిఫరెన్సెస్. ప్రిఫరెన్స్ ఎక్కడ ఉంటే విండోలో ప్రిఫరెన్సెస్ టాప్ రాసుకోండి. టాప్కి ఏమి ఇస్తారు, ఇక్కడ ఆల్ట్ పట్టుకుని టీ క్లిక్ చేయండి. నాకు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే టాప్కి ఆల్ట్ టీ. ఫ్రంట్కి ఏంటి, ఆల్ట్ పట్టుకుని ఎఫ్ క్లిక్ చేయండి. తర్వాత ఏం చేయాలి, ప్లస్. బయటికి వెళ్ళగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే యాడ్ చేసుకోండి. ఫ్రంట్కి తర్వాత లెఫ్ట్ ఏమిస్తారు, ఆల్ట్ ఎల్. షార్ట్ కట్స్ యూజ్ చేయాలి, అక్కడ ఉన్నాయి కదని క్లిక్ చేయకూడదు. ఆల్వేస్ యూజ్ షార్ట్ కట్స్. సో యాక్టివేట్ వ్యూస్ టూల్ బార్. మనకి ఎన్ని వ్యూస్ ఉంటాయి, టాప్, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, ఐసో. టాప్కి మనం ఏమి ఇచ్చాం, ఆల్ట్ ప్లస్ టీ. ఫ్రంట్కి ఏమి ఇచ్చాం, ఆల్ట్ ప్లస్ ఎఫ్. లెఫ్ట్కి ఏమి ఇచ్చాం, ఆల్ట్ ప్లస్ ఎల్. మనకి 2D వ్యూస్ 3D వ్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా డ్రాయింగ్ ముందు ప్లాన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే 2D వ్యూస్కి వెళ్ళి నీట్గా బేస్ క్రియేట్ చేసి దాన్ని 3Dకి పుష్పుల్ చేసేస్తాం, ఎక్స్ట్రూడ్ చేసేస్తాం అన్నమాట. 2Dని 3D కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో ప్రాపర్గా 2D వ్యూస్కి వెళ్ళడం మీకు రావాలి. సో అప్పుడు మనకి వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం 3Dలో చూస్తే పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అంటాం, బట్ 2Dలో ఏమంటాం, ఫ్రంట్ నుంచి వస్తే ఫ్రంటే కనిపించాలా, సైడ్స్ కూడా కనిపించాలా? ఫ్రంట్ ఒకటే కనిపించాలి, సైడ్ మొత్తం కనబడకూడదు. అప్పుడు పర్స్పెక్టివ్ పడితే కనిపిస్తాయి. సో 2D వ్యూస్కి ప్రొజెక్షన్ ఎలా ఉండాలంటే ప్యారలల్ ప్రొజెక్షన్ ఉండాలి. ఎందులో ఉండాలి, ప్యారలల్. 2Dని ఫ్రంట్ నుంచి ఎగ్జాక్ట్ ఫ్రంట్, నాకు ఈ సైడ్ కనపడకూడదు. ఇప్పుడు నేను ఈ డోర్ చూస్తున్నాను, నాకు ఇది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది టీవీ నాకు, దీన్ని ప్యారలల్ అంటాం, ఎగ్జాక్ట్. కావాలంటే చూడండి, ఇక్కడ మనం ఆల్ట్ టీ, జెడ్ యాక్సిస్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. టాప్ నుంచి వస్తే ఏమైంది, ఇప్పుడు మీరు ఎప్పుడైనా కాంపోనెంట్ పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్ట్ టీ చూడండి, బెడ్ ఎలా కనిపిస్తుంది, ఈ సైడ్ కనిపిస్తుంది. అసలు టాప్ నుంచి వస్తే ఈ బెడ్ ఇది కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి ప్రొజెక్షన్. ఇది టాప్, ఈ సైడ్ కనిపిస్తుంది మనకి. నా అక్కడ ఇమేజ్ ఉంది కానీ ఆల్ట్ టీ కనిపిస్తుందా? సో ట్రూ ప్రొజెక్షన్స్ అంటాం. సో మనం ఒక ప్లాన్ చేస్తున్నప్పుడు
అవి ఇప్పుడు చూడండి, సేమ్ చేయొచ్చు అవైలబుల్. ఫ్రంట్లోకి వెళ్ళాం, ఎలా కనిపిస్తున్నాయి మీకు? ఈ రిడ్జ్ కనిపిస్తుంది సార్, ఈ రిడ్జ్ ఈ వాల్ కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి చూస్తే నార్మల్గా ట్రూ. ఇప్పుడు సో మనకి 2 ప్రొజెక్షన్స్ ఉంటాయి కెమెరాలో, స్టాండర్డ్ వ్యూస్ పెట్టుకుంటాం. ఇవి 2D వ్యూస్ అనమాట. 2D వ్యూస్లో ప్రొజెక్షన్ ఎందులో ఉండాలంటే ప్యారలల్ ప్రొజెక్షన్లో ఉండాలి. ఎందులో ఉండాలి? ప్యారలల్. 3D వ్యూస్కి ఎందులో ఉండాలంటే పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ ఉండాలి. ఏముండాలి? పర్స్పెక్టివ్ కొడితే మీకు ఈ రిడ్జ్ కనిపిస్తుంది సార్, ఈ ఫేస్, ఈ వాల్ ఫేస్ కనిపిస్తుందా, ఈ వాల్ ఫేస్ కూడా. అదే మీరు ప్యారలల్ పెడితే ఆ వాల్ కనిపిస్తుంది, ఈ వాల్ ఎగ్జాక్ట్ ఫ్రంట్ వ్యూ. మన 2D వ్యూస్, మన ఇంటివరకు ఆటోకేట్ 2D ఏం చేస్తాం మనం? ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్ డ్రా చేస్తాం. ఫ్రంట్ అన్నప్పుడు ఫ్రంట్ డ్రా చేస్తామా, ఇదిగా చూపిస్తామా? అంతేకాదు కొంచెం ప్రొజెక్షన్ కనిపి ఐ ఎలివేషన్లో, పర్స్పెక్టివ్ ఎలివేషన్లో కొంచెం మనకి ఈ ఫేస్ కూడా కనిపిస్తాయి. ఎగ్జాక్ట్ ఫ్రంట్, ఎగ్జాక్ట్ టాప్, ఎగ్జాక్ట్ ట్రూ వ్యూస్, వాటిని ఏమంటాం? ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ 2D వ్యూస్. సో అప్పుడు మన 2D వ్యూస్లో ప్రొజెక్షన్ ఎందులో ఉండాలి? 2D వ్యూస్ ప్రొజెక్షన్ ఎలా ఉండాలి? ప్యారలల్. 3D వ్యూస్లో ఎందులో ఉండాలి? పర్స్పెక్టివ్. అదే మీరు ఇంటీరియర్ చేస్తారు కదా, బెడ్రూమ్స్, కిచెన్స్, ఇలా ఇంటీరియర్ షాట్స్ క్రియేట్ చేసుకున్న ప్రొజెక్షన్ ఎందులో ఉండాలంటే 2 పాయింట్ పర్స్పెక్టివ్. మన ప్రొజెక్షన్స్లో 3 టైప్: ప్యారలల్ ప్రొజెక్షన్, పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్, 2 పాయింట్ పర్స్పెక్టివ్ అంటాం. సో అనేది కమెంట్స్లో చూసారు, ఒకదానికే కమెంట్ ఉంది. ప్యారలల్ ప్రొజెక్షన్కి ఏమి ఇచ్చాను? నేను ఏమిచ్చా? W ఆన్ చేస్తే ప్యారలల్, W ఆఫ్ చేస్తే W మీద క్లిక్ చేసి చూడండి ఏమొచ్చింది? పర్స్పెక్టివ్. మళ్ళీ W మీద క్లిక్ చేస్తే ప్యారలల్, మళ్ళీ W మీద క్లిక్ చేస్తే దానికి సపరేట్ కమాండ్ అవసరం లేదు. ప్యారలల్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా పర్స్పెక్టివ్ ఆన్ అయినట్టే, ప్యారలల్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పర్స్పెక్టివ్ ఆఫ్ అయినట్టే. ఏం చేస్తారు? ప్రిఫరెన్సెస్లో ప్యారలల్కి షార్ట్ కట్స్ ఇవ్వండి. దేనికి ఇవ్వాలి? ప్యారలల్కి ఏమి ఇస్తారు షార్ట్ కట్? W. మీరు ఇవ్వాలి వెళ్ళి మీ సిస్టంలో. 2D పెట్టినప్పుడు 2Dలో కనిపించాలా, 3Dలో కనిపించాలా? టాప్ నుంచి వస్తే ఓన్లీ టాప్ డ్రా చేస్తున్నారు, మీరు డిస్టర్బ్ అవుతారు అనమాట. వాటి వల్ల ఆ ఎక్స్ట్రా వాళ్ళు మనం సరిగ్గా చేయలేం, సరిగ్గా చూడలేం. మీరు ఏం చేయాలి? ప్రొజెక్షన్ వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. ఇది మీకు ఇంపార్టెంట్. ప్యారలల్ ప్రొజెక్షన్ షార్ట్ కట్ ఏం పెట్టారు? W. పర్స్పెక్టివ్ తర్వాత ఏంటి? 2 పాయింట్ పర్స్పెక్టివ్. ప్యారలల్ ఎప్పుడు పెట్టుకుంటారు? ఫర్ 2D వ్యూస్. పర్స్పెక్టివ్ ఏం పెడతాం? ఫర్ ఎక్స్టీరియర్ వ్యూస్. 2 పాయింట్ పర్స్పెక్టివ్ ఎప్పుడు పెడతాం? ఫర్ ఇంటీరియర్ వ్యూస్. ఇంటీరియర్ అంటే మనకి ఎలా ఉంటుందంటే కార్నర్స్ కాదు, ఒక కార్నర్ నుంచి చూస్తున్నప్పుడు ఎక్స్టీరియర్. అదే ఎగ్జాక్ట్గా మనం బెడ్ ముందే నుంచి చూస్తున్నాం, దాన్ని ఏమంటాం? 2 పాయింట్ పర్స్పెక్టివ్ అంటాం. చూడండి ఒకసారి ఇక్కడ అంతే. ఇప్పుడు మనకి ఇది ఇంటీరియర్ బెడ్రూమ్. ఈ వ్యూ వచ్చేసరికి దీన్ని 2 పాయింట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. బెడ్ ముందు నుంచి నించున్నాం. ఇలా కార్నర్ నుంచి చూసినప్పుడు చూడండి ఎలా వస్తుంది మీకు? దీన్ని ఏమంటారు? పర్స్పెక్టివ్ వ్యూ అంటాం. ఇది ఇంటీరియర్ చూస్తాము, ఎక్స్టీరియర్ చూస్తాం. కార్నర్లో ప్లేస్ చేసిన పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ పెట్టుకుంటాం. ఫ్రంట్ నుంచి చూపించినప్పుడు ఏం చేస్తాం? ప్యారలల్ ప్రొజెక్షన్. ఎందుకంటే మనకి ఈ లైన్ ప్యారలల్గా కనిపిస్తుంది, లేదంటే రెండు ఒకదానికి మీట్ అయ్యేలా ఉంటాయి. పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? దోస్ 2 లైన్స్ మీట్ అట్ సర్టెన్ పాయింట్ అంటాం. బట్ మీట్ అవుతాయి అవి? మీట్ అవ్వవు.
సో ఇలా మనకి ప్యారల్ ప్రొజెక్షన్ కొంచెం నీట్గా ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఇంటీరియర్ వ్యూస్ క్రియేట్ చేసినప్పుడు మనం యూజ్ చేసేది 2 పాయింట్ పర్స్పెక్టివ్ అండ్ పర్స్పెక్టివ్. ఓకేనా, ఇలాంటి వ్యూస్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, ప్రొజెక్షన్ అనేది ఏం పెడతాం, ప్రొజెక్షన్ 2 పాయింట్ ఫర్ దిస్ కైండ్ పర్స్పెక్టివ్. ఓకేనా, ఒక సైడ్ నుంచి చూస్తున్నప్పుడు, ఎగ్జాక్ట్గా ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు మాత్రం ముద్రగా. సో మీకు సీన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, షార్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. అదేవిధంగా మనకు టోటల్ ప్రొజెక్షన్స్ ఎందులో ఉన్నాయి, ప్యారలల్, పర్స్పెక్టివ్, 2 పాయింట్ పర్స్పెక్టివ్. దీని షార్ట్కి డబ్ల్యూ ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట. ఇది మీ వ్యూస్ మీరు డ్రా చేయాలి అన్నప్పుడు ఇది కంపల్సరీ కావాలి. తర్వాత వైర్ ఫ్రేమ్. వైర్ ఫ్రేమ్ షార్ట్ కట్ వై ఇవ్వండి. ఏమిస్తారు, వైర్ ఫ్రేమ్ షార్ట్ కట్ ఏంటి, వై. చూడండి ఇక్కడ వైర్ ఫ్రేమ్ మనకి ఇది 3D. ఈ వాల్ లోపల మనకు కనిపిస్తుంది ఏమైనా, దీన్ని 3D స్టైల్ అంటాం. వి కాంట్ సీ ఇన్సైడ్. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్సైడ్ చూడాలి అన్నప్పుడు మనకి ఇది ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. వ్యూ మొత్తం ఏమవ్వాలి, వ్యూ మొత్తం, నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ సీ త్రూ. ఈ బాక్స్ లోపల కనిపిస్తుందా, ఈ బెడ్ లోపల కనిపిస్తుందా మనకి ఏమైనా. సో ఇప్పుడు వ్యూలోకి వెళ్ళి ఫేస్ స్టైల్లో ఎక్స్రే పెట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, యూ కెన్ సీ త్రూ. చూసారా లోపల చేసి కనిపిస్తుందా మీకు ఇక్కడ, యూ కెన్ సీ త్రూ. ఎంటైర్ ఆ వ్యూ మొత్తం మీకు ఏమైనా ఎక్స్రే మోడ్లోకి వెళ్ళిపోయింది. ఎందులోకి వెళ్ళింది, ఎక్స్రే. సో వీ కెన్ సీ త్రూ ఈ వెనకాల ఉన్న లెగ్ మనకి ఇటు నుంచే కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ ఎక్స్రే మోడ్ అనమాట. జస్ట్ సూపర్ మ్యాన్ విజన్ టు సీ త్రూ. కనిపిస్తుంది లోపల మొత్తం. వై అంటే ఎక్స్రే ఆన్ అండ్ ఆఫ్. వై అంటే ఏంటి, నాట్ వైర్ ఫ్రేమ్, ఎక్స్రే. ఎక్స్రే మోడ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, వై అనేది అసైన్ చేయండి. మీకు రాదు అక్కడ, మీరు అసైన్ చేసుకోవాలి. షార్ట్ కట్స్లోకి వెళ్ళి ఎక్స్రేకి. ఇప్పుడు మోడలింగ్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ మనం ఇంటీరియర్ చూడాలనిపిస్తుంది. ఇంటీరియర్ చూడాలి అన్నప్పుడు వై. స్కెచ్అప్ మోడలింగ్ మొత్తం మనం యూజ్ చేస్తాం. ప్రిఫరెన్సెస్లో వెళ్ళండి, షార్ట్ కట్స్లో ఎక్స్రేకి ఏమి ఇచ్చా, వై. జస్ట్ ఇక్కడ వై అని టైప్ చేయండి, ప్లస్ కొత్త అది యాడ్ అయిపోద్ది. ఓకేనా. తర్వాత వ్యూలో ఫేస్ స్టైల్లో ఎక్స్రే ఉంటుంది కదా, షేడెడ్ విత్ టెక్స్చర్స్. ఓకేనా, ఇది ఇప్పుడు పెట్టుకుంటాం. ఎడ్జ్ స్టైల్లో ఇక్కడ బ్యాక్ ఎడ్జెస్ అంటాం. బ్యాక్ ఎడ్జెస్ షార్ట్ కట్ ఏంటి, కే. బ్యాక్ ఎడ్జెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ కే. బ్యాక్ ఎడ్జెస్ మనకి కనబడిన ఎడ్జెస్ డాటెడ్ లైన్లో కనిపిస్తాయి. ఈ వెనకాల మనకు కనిపిస్తాయా, ఇప్పుడు ఇటు నుంచి వస్తే దీని బ్యాక్ సైడ్ ఏం చేయాలి, రొటేట్ చేయాలి. రొటేట్ చేయకుండా ఎడ్జ్ కనిపించాలి అన్నప్పుడు ఏం చేస్తారు, బ్యాక్ ఎడ్జెస్. లైన్ కొట్టబోయి లైన్ ఎల్ పక్కన కే ఉంటుంది, కే కొట్టేసారు ఇలాగా. కే కొడితే ఏమవుతుంది, బ్యాక్ ఎడ్జెస్ కనిపిస్తాయి. మళ్ళీ కనబడకూడదు అంటే మళ్ళీ కే మీన్స్ బ్యాక్ ఎడ్జెస్. ఇది ఎందుకంటే నాకు కనబడకూడదు కాబట్టి పొరపాటున క్లిక్ చేశారు, మళ్ళీ అది కనిపిస్తుంది. దాని మీనింగ్ ఏంటి, బ్యాక్ ఎడ్జెస్. ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తున్న ప్రింట్అవుట్ చేస్తున్నప్పుడు ఎడ్జెస్ కనిపించాలంటే అప్పుడు కే పెడతాం అనమాట. అదర్వైజ్ డో నీడ్. మీరు పొరపాటున కే లెటర్ ప్రెస్ చేశారు, బ్యాక్ ఎడ్జ్ ఇస్తాయి, దాన్ని బ్యాక్ ఎడ్జ్ అంటాం. అది కనపడకూడదు అంటే ఏం చేస్తారు, ఈ డిఫాల్ట్ కమాండ్ అనమాట. ఇది మనం ఏం చేయలేం, అందుకని బ్యాక్ ఎడ్జెస్ కే రాసుకోండి. టు టర్న్ ఆన్ అండ్ ఆఫ్ బ్యాక్ ఎడ్జెస్. ఎక్స్రే అంటే టు టర్న్ ఆన్ అండ్ ఆఫ్ ఎక్స్రే మోడ్, అంతేనా. ప్యారలల్ అంటే టు టర్న్ ఆన్ అండ్ ఆఫ్ ప్యారలల్. డబ్ల్యూ క్లిక్ చేసి ప్యారలల్ ఆన్, ప్యారలల్ ఆఫ్. ప్యారలల్ ఆఫ్ అంటే పర్స్పెక్టివ్ ఆన్ అర్థం, అర్థమైందా. దట్ ఈస్ యువర్ ఎక్స్రే బ్యాక్ ఎడ్జెస్
parallel projection, perspective projection, and 2-point projection. క్లియర్? ఇవి మీరు కొంచెం బాగా స్టడీ చేయండి. నౌ నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ టూల్ సెట్ అండి. దీన్ని లార్జ్ టూల్ సెట్ అంటాం. ఇందులో మీకు వచ్చేసరికి ఈ డ్రా లైను, రెక్టాంగిల్, సర్కిల్ ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటిని డ్రా టూల్స్ అంటాం. రైట్ క్లిక్ చేసి ఇక్కడ డ్రాయింగ్ టూల్స్ క్లిక్ చేయగానే మీకు సపరేట్గా డ్రాయింగ్ టూల్స్ వచ్చేస్తాయి సపరేట్గా. ఇందులో ఈ ఫస్ట్ ఏరియాని ఏమంటాం? డ్రాయింగ్ టూల్స్. Now we'll see drawing tools. ఓన్లీ లైన్ కమాండ్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు, అదే పెద్ద టైం పడుతుంది. లైన్ ఎల్. డ్రాయింగ్ టూల్స్లో ఫస్ట్ వన్ లైన్. లైన్ టూల్ షార్ట్ కట్ ఎల్. కమాండ్స్ అనకూడదు, షార్ట్ కట్స్ అంటాం. ఈ క్లాస్ మిస్ అయితే మీకు సగం స్కెచ్అప్ అయిపోయినట్టే. చాలా షార్ట్ కట్స్ ఇప్పుడే కవర్ అవుతాయి. ఓకేనా? అందుకే రికార్డ్ పెట్టా. లైన్ టూల్ షార్ట్ కట్ ఎల్. సో వ్యూ రొటేట్ చేసుకుంటారు నీట్గా. పర్స్పెక్టివ్ ప్రిపేర్ చేయండి, టాపికల్ ప్రిపేర్ చేయాల్సిన పనిలే, నో ప్రాబ్లం. సో లైన్ టూల్ తీసుకుంటాం. స్పెసిఫై సమ్వేర్ ఆటోకి వెళ్ళాలని జస్ట్ ఇలా క్లిక్ చేయండి. మీకు లైన్ ఇలా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇక్కడ ఆర్దు అలాంటివి మేము ఉండవు అనమాట. కానీ లైన్ వెనక్కి వెళ్ళాలంటే ఇదే కలరు, గ్రీన్. సో దానికి ప్యారల్గా వచ్చినట్టు, అంటే వెనక్కి ఎగ్జాక్ట్గా వెనక్కి వెళ్తున్నట్టు. రైట్ సైడ్ వెళ్ళాలంటే కలర్ ఏంటి? ఆపోజిట్ వెళ్ళాలంటే రెడ్, దానికి ఆపోజిట్ వెళ్ళాలంటే గ్రీన్. ఇలా ఈ యాక్సిస్ యూజ్ చేసుకుని మనం స్ట్రైట్ షేప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ ఇలా డైరెక్షన్ ఇస్తాం. మెజర్మెంట్ యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? మెజర్మెంట్ నార్మల్గా ఇక్కడ వస్తుంది. ఒక టూల్ బార్లా రావాలంటే మెజర్మెంట్ టూల్ బార్ని ఆన్ చేసుకోమని చెప్పాను. ఇది మెజర్మెంట్ టూల్ బార్ ఇక్కడ వస్తుంది. సో ఇలా డైరెక్షన్ ఇచ్చే అక్కడ ఎంత వస్తుంది? 15, 16, 17 ఫీట్ వస్తుంది కదా. ఎంత కావాలి? 10 feet ఎంటర్. ఇలా డైరెక్షన్ అవ్వండి. 10 feet ఎంటర్. బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ అంటే ఏ సైడ్? రెడ్. 10 feet ఎంటర్. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా క్లోజ్డ్ లైన్స్. whenever we create a closed lines on the same plane which makes a face. ఏం ప్రిపేర్ అయింది? ఫేస్ ప్రిపేర్ అయిందా? సేమ్ ప్లేన్లో ఉండాలి. ఆ లైన్స్ అండ్ సేమ్ ప్లేన్లో క్లోజ్డ్ షేప్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ప్లేన్ అనేది వస్తుంది, ఫేస్ అనేది వస్తుంది. వచ్చిందా? చూడండి, సేమ్ ప్లేన్, ఇది అవుట్ ఆఫ్ ప్లేన్ వెళ్ళిపోయింది. మీరు డ్రా చేస్తున్నారు, యాక్సిస్ తెలియకుండా ఎలా పడతారు అలా డ్రా చేస్తారు. సో క్లోజ్డ్ షేప్స్ నాకు ప్లేన్ ఇక్కడ రాలేదు ఏంటి సార్ అడుగుతారు. అది సేమ్ ప్లేన్లో ఉందా? ఈ లైన్ సేమ్ ఉంది, ఈ లైన్ కూడా అలాగే ఉంది. బట్ ఈ లైన్ పైకి వెళ్ళి ముందుకు వెళ్ళి మళ్ళీ క్లోజ్ అయింది. అదేందా? ఇదంటే ఎలా ఉంది మనకి? ఇది అంతేనా? ఇలా ఉంది. అది ఇందాక మనం ఏం చేస్తాం? మరి ఈ లైన్ డ్రా చేయలేదు, ఇవేం డ్రా చేయలేదు, మరి ప్లేన్ వస్తుంది అక్కడ. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ క్లోజ్డ్ ఫేస్, అది క్లోజ్ అయిందో ఎలా తెలుస్తుంది అంటే వెన్ వీ క్రియేట్ ఏ క్లోజ్డ్ లైన్ ఎంటిటీస్ ఆన్ ద సేమ్ ప్లేన్. సేమ్ ప్లేన్లో డ్రా చేస్తున్నా మనకి అది క్లోజ్ అయినట్టు. అదే మీరు టాప్లోకి వెళ్ళాలనుకో ఈ ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే మన అవుట్ ఆఫ్ యాక్సిస్ మనకు ఉండదు, ఓన్లీ రెడ్ బ్లూ యాక్సిస్ కనబడదు. ఎలా డ్రా చేసినా సేమ్ ప్లేన్. బట్ మనం ఇందులో ఉండడం వల్ల ఏమవుతుంది? పర్స్పెక్టివ్లో, ఐసోమెట్రిక్లో వీ కెన్ సీ ద 3 యాక్సిస్. ఏంటి యాక్సిస్? రెడ్ యాక్సిస్, గ్రీన్ యాక్సిస్, బ్లూ యాక్సిస్. ఇక్కడ మనం XYZ అనకూడదు, రెడ్, గ్రీన్, బ్లూ అనాలి ఇక్కడ. ఓకేనా? డ్రా చేస్తున్నప్పుడు వెన్ వీ క్రియేట్ ఏ క్లోజ్డ్ షేప్ యూజింగ్ లైన్ ఎంటిటీస్ విచ్ మేక్స్ ఏ ఫేస్. ఇప్పుడు నేను ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను, దాన్ని ఎడ్జ్ అంటాం. ఫేస్ పోయిందా? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేయాలి. ఏమైంది? ఫేస్ వచ్చింది. లేదు సార్ నేను ఫేస్ సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను, ఏమైంది? ఫేస్ పోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? డ్రా ఇంటర్సెక్టింగ్ ఓవర్లాపింగ్ లైన్. ఒక ఓవర్లాపింగ్ లైన్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా ఫేస్ అనేది వస్తుంది. వెళ్ళ
కమాండ్ ఎస్కేప్ కొట్టాలంటే స్పేస్ బార్. ఎవ్రీ టైం నేను ఇక్కడ స్పేస్ బార్ కొడతాను, ఎస్కేప్ కొట్టను. ఆటోకేర్లో నా హ్యాండ్ ఎస్కేప్ మీద ఉంటుంది, ఇక్కడ నా హ్యాండ్ స్పేస్ బార్ మీద ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు. ఓకేనా? ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫేస్ ఏం చేయాలి? ఎప్పుడైనా ఆ సేమ్ ప్లేన్లో ఉంది, ఫేస్ లేదు. సేమ్ ప్లేన్లో లేకపోతే రాదు. ద ఆల్ ఎడ్జెస్ విల్ బి ఆన్ ద సేమ్ ప్లేన్, ఫేస్ వచ్చేస్తుంది. నువ్వు ఫేస్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసావు కాబట్టి ఫేస్ కావాలంటే జస్ట్ డ్రా ద ఓవర్లాపింగ్ లైన్, దట్స్ ఇట్. డ్రా ద ఓవర్లాపింగ్ ద లైన్ టు మేక్ ఎ ఫేస్ అగైన్ వెన్ ఎవర్ ఇట్ విల్ యూ డిలీటెడ్. మీరు డిలీట్ చేస్తున్నప్పుడు అది రావట్లేదు అంటే మీరు సరిగ్గా రాసినట్టే. యూ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ప్లేన్, యూ డ్రా అవుట్ ఆఫ్ ప్లేన్. సో ఇక్కడ మనం స్కెచ్అప్లో వీటిని ఏమంటాం అంటే ఎంటిటీస్ అంటాం. ఏమంటాం? ఎంటిటీస్. ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, టోటల్ ఎడ్జ్ కాదు. ఏమైంది అక్కడ? ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. 1 2 3 ఎడ్జెస్ అయిపోయింది. వై? ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ వచ్చాయి? 1 2 అండ్ 3. ఇక్కడ ఒక ఎడ్జ్, ఇదంతా ఒకటి ఎడ్జ్ కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వెన్ ఐ డ్రా ఎడ్జ్ హియర్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఎడ్జ్, ఇక్కడ ఒక ఎడ్జ్ వచ్చింది, ఇక్కడ ఒక ఎడ్జ్ వచ్చింది, ఇక్కడ. అంటే ఈ లైన్ డివైడెడ్ దేర్. వెన్ యూ డ్రా ఎడ్జ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఈ ఫేస్ ఏమైంది? ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది. వెన్ యూ డ్రా ఓవర్లాపింగ్ లైన్స్ ఆన్ ఎడ్జెస్ ఆర్ ఫేసెస్ విచ్ డివైడ్స్ దెమ్, విచ్ డివైడ్స్ ఆటోమేటికల్లీ, బ్రేకెట్ పాయింట్ లాగా. ఈ ఎడ్జ్ అయిపోయింది, సపరేట్ అయిపోయింది. ఈ సింగిల్ ఎడ్జ్ కదా, అండ్ ఇది కూడా సింగిల్ ఎడ్జ్. లైన్ కమెంట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఎడ్జ్ డ్రా చేస్తా. ఏమవుతుంది? దట్ ఫేస్ విల్ బి డివైడ్ ఇంటూ 2 faces. దిస్ ఎంటైర్ ఎడ్జ్ విల్ బి డివైడ్ ఇంటూ 2 ఎడ్జ్. మళ్ళీ ఎడ్జ్ 2 సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకుని రైట్ క్లిక్ చేసి వెల్డ్ ఎడ్జ్ ఏం చేయాలి? వెల్డ్. ఇప్పుడు చూడండి ఏమైంది? వెల్డ్ అయిందా? ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఏం చేయాలి? వెల్డ్. ఇది రైట్ క్లిక్ అంటే ఇక్కడ కొట్టకూడదు. ఎప్పుడైనా మనం రైట్ క్లిక్ అంటే ఏంటంటే షార్ట్ కట్ మెనూ అన్నాం, ఆటోకేర్లో కానీ ఎక్కడ కానీ. బట్ ఆటోకేర్లో రైట్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ షార్ట్ కట్ మెనూ కనిపించాలంటే దేన్ని సెలెక్ట్ చేసావు దాని మీద రైట్ క్లిక్ కొట్టాలి. ఈ ఎడ్జ్ మీద క్లిక్ చేస్తే ఈ ఎడ్జ్ పట్టుకొని ఈ ఎడ్జ్ మీద రైట్ క్లిక్ చేయాలి. దాని వల్ల విల్ గెట్ ద షార్ట్ కట్ మెనూ. రైట్ క్లిక్ ఆన్ ద సెలెక్టెడ్ ఎంటిటీస్, దాని వల్ల విల్ గెట్ ద షార్ట్ కట్ మెనూ. ఇవన్నీ కీ పాయింట్స్ చెప్తానమ్మా. చూడండి ఇక్కడ వెల్డ్ ఎడ్జెస్ ఏం చేయాలి? ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఏం చేయాలి? వెల్డ్ ఎడ్జెస్. అర్థమవుతుందా? ఎస్. లైన్ టు క్రియేట్ లైన్ ఎంటిటీస్. నోట్స్ రాసుకుందరు చూడండి. జస్ట్ మీనింగ్స్ పాయింట్ చెప్పండి, డిస్కస్ చేసిన పాయింట్స్ 1 by 1. సెకండ్ పాయింట్ ఏంటి? క్రియేటింగ్ ఏ క్లోజ్డ్ లైన్స్ ఆన్ సేమ్ ప్లేన్ విచ్ మేక్స్ ఫేస్. అంతే కదా? ఒక క్లోజ్ లైన్స్ ఆన్ సేమ్ ప్లేన్ which makes a face. If you delete a face, ఏం చేయాలి? డ్రా ఓవర్లాపింగ్ లైన్ to form faces again when you deleted. Otherwise అది రాదు, పోదు. మీరు డిలీట్ చేస్తేనే పోతుంది. వెన్యూ ఎందుకు సార్ ఇలా అంటే కొన్నిసార్లు మనం తెలియకుండా డిలీట్ చేస్తాం. అరేంజ్ కమాండ్ ఉంటుంది, అరేంజ్ కమాండ్తో ఆటోమేటిక్గా డ్రాగ్ చేసేస్తాం, పోయింది. మళ్ళీ ఏం చేయాలి? జస్ట్ డ్రా ద ఓవర్లాపింగ్ లైన్. ఓకే, మీరు యాక్సిడెంట్గా డిలీట్ చేస్తారు, అది కామన్గా జరుగుతుంది స్కెచ్అప్లో. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓవర్లాపింగ్ లైన్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? వెన్ యూ డ్రా లైన్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ లైన్స్ ఆర్ ఫేసెస్ ఇట్ డివైడ్స్ దెమ్.
ఏం చేస్తుంది అది డివైడ్ చేస్తుంది. సెలెక్ట్ లైన్స్, రైట్ క్లిక్, what to do, weld edges. ఏం చేయాలి, ఏదైతే లైన్స్ మీరు వెల్డ్ చేయాలనుకుంటున్నారో ఆ 2 లైన్లు సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి వెల్డ్ కొట్టాలి. రైట్ క్లిక్ ఆన్ ఎడ్జెస్, సెలెక్టెడ్ ఎడ్జెస్, నైస్. రైట్ క్లిక్ ఆన్ సెలెక్టెడ్ ఎడ్జెస్. అప్పుడే మనకి ఆ షార్ట్ కట్ మెనూ వస్తుంది. లేదంటే స్కెచ్అప్ షార్ట్ కట్ మెనూ ఎప్పుడు రాదు. మొత్తం సెలెక్ట్ చేస్తారు, గ్రూప్ చేయాలి, రైట్ క్లిక్ చేస్తారు, ఎంప్టీ స్పేస్ మీద రైట్ క్లిక్ చేస్తే రాదు. యూ హ్యావ్ టు రైట్ క్లిక్ ఆన్ ద ఎనీ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్. మీరు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్లు చాలా ఉంటాయి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద స్కెచ్అప్ షార్ట్ కట్ మెనూ. ఇది కామన్ టిప్స్ ఇవన్నీ. అన్ని కామెంట్స్కి ఇవే పాయింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో క్రియేట్ లైన్ ఎంటిటీస్. క్లోజ్ లైన్స్ క్రియేట్ చేస్తే ఏమొస్తాయి, విచ్ క్రియేట్స్ ఫేసెస్. స్కెచ్అప్లో అట్లా ఏమంటాం అంటే ఎంటిటీస్ అంటాం. ఏమంటాం? ఎంటిటీ అంటాం. యూస్ ఎంటిటీ ఇన్ఫో టు నో ఎంటిటీ ఇన్ఫర్మేషన్. ఎంటిటీ ఇన్ఫో ఎక్కడ ఉంటుందమ్మా? డిఫాల్ట్ ట్రేలో ఎంటిటీ ఇన్ఫో డైలాగ్ ఉంటుంది కదా. ఇక్కడ ఈ ఎంటిటీ ఇన్ఫో లోపలికి వెళ్ళండి. మీరు ఇక్కడ ఏదైతే ఎంటిటీ సెలెక్ట్ చేస్తారో ఆ ఎంటిటీ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపిస్తుంది. సెలెక్ట్ చేస్తే 9.39 స్క్వేర్ ఫీట్, ఇది సెలెక్ట్ చేస్తే 1.96 స్క్వేర్ ఫీట్, ఇది సెలెక్ట్ చేస్తే 2 feet 3 1/8 inch. ఇట్ విల్ షో ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎంటిటీస్. ఓకేనమ్మా? సెలెక్ట్ చేయండి. ఎడ్జ్ యొక్క లెంత్ అంతా 1 feet 11 inches. ఎంటిటీ ఇన్ఫో. ఇన్ కేస్ ఎంటిటీ ఇన్ఫో ఇక్కడ కనిపించకపోతే ఏం చేయాలి? రైట్ క్లిక్, మేనేజ్ ట్రేస్, డిఫాల్ట్ రే, ఎంటిటీ ఇన్ఫో. దీన్ని పైకి డ్రాగ్ చేయాలంటే పట్టుకుని బయట లాగండి, పైకి డ్రాగ్ చేయండి. ఇవన్నీ మీ కీ పాయింట్స్ అన్నమాట. ఓకేనా? ఒక్కసారి స్టార్టింగ్ క్లాస్ నుంచి మొత్తం రివైజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మొత్తం అర్థమవుతాయి. ఓకేనా? 2 classes రాలేదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం కొత్త క్లాసే, ఏం కాదు. అర్థమైంది కదా? క్లియరా? ఇంకా అవ్వలే. ప్రాపర్గా వాల్యూస్ అలా ఇవ్వాలి. 10 feet 20 feet 30 feet 5 feet ఒక వాల్యూ ఇస్తారు కదా. జస్ట్ ఇది లైన్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, ఐ వాంట్ టు డ్రా. కొత్తగా ఏమొద్దు, నో నీడ్. జస్ట్ గో బ్యాక్ టు యువర్ క్యాడ్. నాకు సింపుల్గా లైన్స్తో 54/40 స్క్వేర్ కావాలి. లెంత్ అంతా 54, డెప్త్ అంతా 40. సో సింపుల్ ఇంచెస్ ఇచ్చాము కాబట్టి ఫీట్స్ అండ్ ఇంచెస్లోనే వర్కౌట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో టేక్ ఎ లైన్ టూల్ ఎల్ అని టైప్ చేయండి. స్పేస్ బార్ టు క్యాన్సిల్. ఎల్ అని టైప్ చేస్తే ఎంటర్ అవసరం లేదు ఇక్కడ. వీ డోంట్ నీడ్ టు ప్రెస్ ఎంటర్ బటన్. గుర్తుంది కదా? సో స్టార్ట్ పాయింట్ ఇచ్చాను, లైన్ ఫ్రీగా మూవ్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా స్ట్రైట్గా రావాలి అన్నప్పుడు యూస్ యాక్సిస్ టు మేక్. వీ హ్యావ్ 3 యాక్సిస్, రెడ్ యాక్సిస్, గ్రీన్ యాక్సిస్, బ్లూ యాక్సిస్. కర్సర్ మూవ్ చేయండి, అప్రాక్సిమేట్గా మీకు యాక్సిస్ కనిపిస్తుంది. ఆ యాక్సిస్ అది రెడ్ యాక్సిస్లో పెట్టండి. లైన్ స్ట్రైట్గా వెళ్తుంది రైట్ సైడ్కి. ఎంత డిస్టెన్స్ కావాలి మెజర్మెంట్ ప్యానల్లో చూసుకోండి. 10 అని టైప్ చేస్తే ఇంచెస్. అది బై డిఫాల్ట్గా వాల్యూ అపాస్ట్రఫీ టైప్ చేయకపోతే ఇట్ విల్ బి టేక్ యాజ్ ఏ ఇంచెస్. ఇంచెస్కి అవసరం, బికాజ్ యూనిట్స్ ఇంచెస్లో ఉంటాయి కాబట్టి డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఫీట్ సింబల్ ఇవ్వాలంటే సింగిల్ అపాస్ట్రఫీ, ఎంటర్. 10 feet ఎంటర్. 2 feet ఎంటర్. కంట్రోల్ జెడ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా స్నాప్స్ వస్తాయి. 2 feet ఎంటర్. సో గ్రీన్ యాక్సిస్. సో ఆ లైన్కి అది ప్యారల్గా ఉండాలి కదా మరి. సో అది గ్రీన్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ గ్రీన్ యాక్సిస్. సో ఎంత కావాలి ఆ డైరెక్షన్లో పెట్టి టైప్ చేయడమే. 7 feet ఎంటర్. సో ఇప్పుడు నాకు ఇది ఎంత ఉందో ఇక్కడ అంతే కావాలి. అర్థమైందా? సో ఇక్కడ మనకి యాక్సిస్ లాక్ అవ్వాలి అన్నప్పుడు షిఫ్ట్ పట్టుకోండి, కర్సర్ అనేది లాక్ అవుతుంది. ఎప్పుడైతే మనకి యాక్సిస్ కలర్ చూపిస్తుందో అప్పుడే షిఫ్ట్ పట్టుకోవాలి, ఇప్పుడు కాదు. ఐ వాంట్ టు డ్రా ఇన్ ఏ విచ్ డైరెక్షన్, రెడ్. సో కర్సర్ అక్కడ చూపించుకొని జస్ట్ అని పెట్టి షిఫ్ట్ పట్టుకోండి. సో ఈ రెఫరెన్స్ ఈ ఎడ్జ్ మీద క్లిక్ చేయండి మాన్యువల్గా.
సో ఇలా చూపించినప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకొని ఈ ఎడ్జ్, ఇప్పుడు అయితే ప్రాబ్లం లేదు, ఎండ్ పాయింట్ ఉంది, ఇన్ కేసు ఎండ్ పాయింట్ లేదు. ఇప్పుడు క్లిక్ చేసా, ఎక్కడ క్లిక్ చేయాలి, ఈ ఎడ్జ్ దగ్గర క్లిక్, షిఫ్ట్ పట్టుకుని ఏం చేస్తారు, మీరు ఎక్కడ క్లిక్ చేయాలంటే అక్కడ క్లిక్ చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకోండి, వాల్యూ ఇవ్వాలంటే షిఫ్ట్ ఇవ్వకూడదు, ఓకేనా. జస్ట్ ఐ వాంట్ టు స్పెసిఫై ద వాల్యూ 1 feet ఎంటర్. నౌ షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేయండి, 1 feet ఎంటర్. షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేయండి, షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి వెల్డ్. అర్థమైందా? యూస్ యాక్సిస్ while use axis while creating lines. యాక్సిస్లో మనకి ఎన్ని యాక్సిస్ ఉంటాయమ్మా చెప్పండి, రెడ్ యాక్సిస్, గ్రీన్ యాక్సిస్, బ్లూ యాక్సిస్, ఓకేనా. ఇక్కడ మీకు వాల్యూ కాకుండా అదర్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ యూజ్ చేసి డ్రా చేయాలి అన్నప్పుడు షిఫ్ట్ పట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఎంత ఉంది ఇక్కడ అంతే కావాలన్నప్పుడు షిఫ్ట్ పట్టుకుని కర్సర్ ఆ లైన్ మీద క్లిక్ చేయండి. నోట్స్ మీకు కాపీ పంపిస్తాను, జస్ట్ అవసరం ఉంది. హోల్డ్ షిఫ్ట్ కి టు లాక్ యాక్సెస్, టు లాక్ యాక్సెస్. హోల్డ్ షిఫ్ట్ కి టు లాక్ యాక్సెస్. ఇప్పుడు ఇచ్చేసే షిఫ్ట్ కీని ఆల్రెడీ ఉన్న వాల్యూ దీనికి అసైన్ చేయాలి అన్నప్పుడు, మనకు వాల్యూ తెలియనప్పుడు, ఓకేనా. మరి వాల్యూ ఇస్తున్నప్పుడు 36, 12, 36, ఓకేనా. ఏం చేయాలి చూడండి, లైన్ ఫస్ట్ కష్టంగా ఉంది కదా వాల్యూ ఇస్తున్నప్పుడు. సో రెడ్ యాక్సిస్ రైట్ యారో, గ్రీన్ యాక్సిస్ లెఫ్ట్ యారో, బ్లూ యాక్సిస్ టాప్ యారో. ఏంటమ్మా రెడ్ యాక్సిస్ అంటే రైట్ యారో, కర్సర్ వదిలేసాను. సో లాక్ అయిపోయిందా. వాల్యూ ఇస్తున్నప్పుడు, వాల్యూ లేనప్పుడు షిఫ్ట్కి, బట్ వాల్యూ ఇస్తున్నప్పుడు మనం మ్యాక్సిమం ఇచ్చేది వాల్యూసే. సో యూస్ యారో కేస్ ఇన్ ఎంటైర్ స్కెచ్అప్, ఇన్ ఎంటైర్ సర్కిల్ కమాండ్ యూజ్ చేస్తున్నాం. సర్కిల్ ఎలా కావాలి, టాప్లో కావాలా, ఫ్రంట్లో కావాలా, సైడ్లో కావాలా. రెక్టాంగిల్ కమాండ్ యూజ్ చేస్తున్నా, ఎలా కావాలి, టాప్లో కావాలా, ఫ్రంట్లో కావాలా, సైడ్లో కావాలా, ఎవ్రీవేర్. అదేవిధంగా దీని పేరు ఏం పేరు, టెడ్డీ. టెడ్డీని మూవ్ చేస్తున్నాను, లెఫ్ట్లో మూవ్ చేద్దామా, రైట్లో మూవ్ చేద్దామా, జెడ్ డైరెక్షన్లో మూవ్ చేద్దామా. ఎంటైర్ స్కెచ్అప్ వీ హ్యావ్ 3 యాక్సిస్. ఏంటది, రెడ్ యాక్సిస్, రైట్ యారో, గ్రీన్ యాక్సిస్, లెఫ్ట్ యారో, బ్లూ యాక్సిస్, టాప్ యారో. షిఫ్ట్ అనేది ఏంటంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా రిఫరెన్స్ యూజ్ చేసి క్లిక్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇచ్చే సెకండ్ పాయింట్ ఎక్కడ నాకు తెలియదు, షిఫ్ట్ పట్టుకుని దాని మీద క్లిక్ చేస్తా. బట్ మ్యాక్సిమం ఇచ్చేది ఏంటి 99%, 99% వాల్యూసే. షిఫ్ట్ అనేది టిప్ మాత్రం, ఈ లైన్ ఎంత ఉంది అంతే కావాలి, షిఫ్ట్ పట్టుకుని ఆ లైన్ మీద క్లిక్ చేస్తాం, ఓకేనా. రిమైనింగ్ ఆల్ కేసెస్ వాట్ వి డు, యారో కీస్, రైట్ యారో, లెఫ్ట్ యారో, టాప్ యారో. అర్థమైందా. రెడ్ యాక్సిస్, రైట్ యారో, రెడ్ యాక్సిస్ ఏంటమ్మా, గ్రీన్ యాక్సిస్ చెప్పండి గట్టిగా, లెఫ్ట్ యారో, బ్లూ యాక్సిస్, టాప్ యారో. మళ్ళొకసారి రెడ్ యాక్సిస్, గ్రీన్ యాక్సిస్, బ్లూ యాక్సిస్, గ్రీన్ యాక్సిస్, రెడ్ యాక్సిస్, బ్లూ యాక్సిస్. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, స్కెచ్అప్లో మీరు డ్రాయింగ్ చేయాలంటే ఫిక్స్ ఇంకా, ఓకేనా. ఎల్ఎన్ టైప్ చేశాను. ఫస్ట్ ఏం చేయాలి, యాక్సిస్ కాదు, క్లిక్ చేసేసి లైన్ డ్రా చేస్తున్నప్పుడు రైట్ యారో,
ఎంత 100 ఎంటర్, లెఫ్ట్ యారో 50 ఎంటర్, రైట్ యారో కొట్టండి, ఇలాగా డైరెక్షన్ ఇచ్చి 100 ఎంటర్, లెఫ్ట్ యారో కొట్టండి. అసలు మూవ్ చేయాల్సిన పనిలే. అంటిల్ మళ్ళీ అన్లాక్ అవ్వాలంటే లెఫ్ట్ యారోనే ఫ్రీ. లెఫ్ట్ యారో లాక్ అయింది, నాకు లెఫ్ట్ యారో వద్దు, రైట్ యారో కావాలంటే రైట్ యారో కొట్టేసాయి, లెఫ్ట్ యారో కావాలంటే లెఫ్ట్ యారో, అసలు ఏం యారో వద్దు అంటే ఏది క్లిక్ చేసామో అదే కొట్టాలా. ఫ్రీ టు అన్లాక్ ఫ్రమ్ ద లాకింగ్. అది లాక్ అయింది, అన్లాక్ చేయాలి అన్నప్పుడు ఏ యారో యాక్టివేట్ చేస్తారో ఆ యారోని మళ్ళీ కొట్టాలి, అప్పుడు డీయాక్టివేట్ అవుతుంది యారో అనేది, ఫ్రీ మూమెంట్ ఉంటుంది. అదేందా క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి. ఇలాగే ఎక్సైజ్ నెంబర్ 1 ఎక్సైజ్ నెంబర్ 2 చేయాలి. మీరు ఇప్పుడు క్లిక్ చేస్తాను, రైట్ యారో ఎంత 36 ఎంటర్, లెఫ్ట్ యారో 12 ఎంటర్, రైట్ యారో 12 ఎంటర్, రైట్ యారో లెఫ్ట్ యారో 12 ఎంటర్, రైట్ యారో 12 ఎంటర్, రైట్ యారో లెఫ్ట్ యారో. అంతే, ఒక ట్రై చేసి అది అవ్వకపోతే ఒక యారో అవ్వండి, అంతేనా. 12 ఎంటర్. ఇప్పుడు ఎలా వెళ్ళాలి, రైట్ యారో 12 ఎంటర్, క్లిక్ చేయండి. అది నా ఫ్రంట్లో కావాలంటే 12 ఎంటర్, ఇంకోటి. ఇప్పుడు పైకి వెళ్ళాలి, టాప్ యారో 12 ఎంటర్, రైట్ యారో 12 ఎంటర్, పైకి టాప్ యారో అంటే ఫ్రంట్ వ్యూ వస్తుంది, అంతేనా. బ్లూ అండ్ రెడ్. అదే అటుపక్క వెళ్ళాలంటే గ్రీన్ బ్లూ, గ్రీను బ్లూ, గ్రీను బ్లూ, ఇలా వెళ్తున్నప్పుడు రెడ్ బ్లూ. సో మీరు ఏ ప్లాన్లో కావాలంటే ఆ ప్లాన్. అదంతా ప్రాబ్లమే లేదు సార్, యారోతో పని లేదన్నప్పుడు ఇది బ్లూ రెడ్, రెడ్ యారో బ్లూ యారో. అదే ఆల్ట్ ఫ్రంట్, ఆల్ట్ వెళ్ళినప్పుడు గ్రీన్ యారో బ్లూ యారో. 3D అన్నప్పుడు మీకు క్లారిటీ. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. దిస్ ఇస్ యువర్ ఆరిజిన్ పొజిషన్ 0,0. ఇంకొక పాయింట్, స్కెచ్అప్లో లైన్ కమాండ్ కాదు, ఏ కమాండ్లో, స్కెచ్అప్లో ఒక వాల్యూ ఇచ్చారు కదా, లైన్ ఇచ్చారు, యాక్స్ యూజ్ చేస్తాం. 5 feet ఎంటర్, ఎంతది 1 feet ఎంటర్, అరే సారీ ఎంతది 5 feet ఎంటర్, 2 feet ఎంటర్, 10 feet ఎంటర్, 6 feet ఎంటర్. ఏమవుతుంది, ఏదైతే వాల్యూ ఇచ్చామో ఇన్స్టెంట్గా ఆ వాల్యూ మీరు ఎడిట్ చేయొచ్చు వితౌట్ ప్రెస్సింగ్ ఎనీ ఎస్కేప్. కమాండ్లలో ఉన్నప్పుడే ఒక వాల్యూ ఇచ్చారు, ఇప్పుడు నాకు ఆ వాల్యూ అవద్దు, ఇన్స్టెంట్గా మీరు ఏం చేయొచ్చు, కొత్త వాల్యూ ఇస్తున్నారు. ఎడిషన్, రిమూవ్, సబ్ట్రాక్షన్ కాదు, ఉన్న వాల్యూని కొత్త వాల్యూతో రీప్లేస్ చేసేవచ్చు అనమాట. సర్కిల్ సి టైప్ చేసాం, 5 ఎంటర్, నాకు 5 వద్దు 10 కావాలి, 10 ఎంటర్, 10 వద్దు 20 కావాలి, 30 ఎంటర్, 40 ఎంటర్, 100 ఎంటర్, వద్దు 2 ఎంటర్, వద్దు 5 ఎంటర్. అది అవుతుందా. ఈ మొత్తం సెలెక్ట్ చేసాం, మూవ్ కొట్టా, గ్రీన్ యారో, కంట్రోల్, ఎంత కావాలి 100 ఎంటర్, కాదు 200 ఎంటర్, లేదు 150 ఎంటర్, లేదు 1000 ఎంటర్, బై 20 ఎంటర్, బై 10 ఎంటర్, బై 5 ఎంటర్. అది అవుతుందా. ఇన్స్టెంట్గా బై 3 ఎంటర్, బై 12 enter. Instantly what we can do? We can change the value while specifying in SketchUp everywhere. Any command అనమాట. ఓకే, లైన్ కమాండ్తో దీన్ని ప్రాక్టీస్ చేయండి. సర్కిల్, అరే ఇవన్నీ తర్వాత వస్తాయి మీకు. ఏం చేస్తారు, ఎల్ఎన్ టైప్ చేస్తారు, ఫస్ట్ పాయింట్ ఇస్తారు, డైరెక్షన్ ఇచ్చి ఎంత డిస్టెన్స్ కావాలి 5 feet ఎంటర్. ఏం చేయలేదు, మౌస్ కూడా ముట్టుకోవాలి. ఇన్స్టెంట్గా 3 feet ఎంటర్. వీ కెన్ చేంజ్ వాల్యూ వితౌట్ ప్రెస్సింగ్ నెక్స్ట్ స్టెప్, without pressing any key. Instantly we can change the values in SketchUp. Axis అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ టిప్, ఇది in SketchUp instantly we can specify new value in SketchUp. After specifying the value,
ఇన్స్టెంట్లీ వీ కెన్ స్పెసిఫై న్యూ వాల్యూ. ఓకేనా, అదే ఆపరేషన్లో మీరు ఉండాలి. మీరు ఇంకే లెఫ్ట్ క్లిక్ చేసినా, ఎస్కేప్ కొట్టినా, స్పేస్ బార్ కొట్టినా వీ కాన్ డూ దట్ అనమాట. ఓకేనా, అర్థమైందమ్మా? ఎస్. నెక్స్ట్ మన స్కెచ్అప్లో డైలాగ్స్లో ఇక్కడ ఎడిట్ ఇన్ఫో కింద స్టైల్స్ ఉంటాయి, కనిపిస్తున్నాయి స్టైల్స్. ఇవి స్టైల్స్ అంటాం. ఇక్కడ చాలా ఆల్రెడీ లాస్ట్గా ఏదైతే యూజ్ చేసినా అవి కనిపిస్తాయి. మీరు ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయాలి. దేని మీద క్లిక్ చేయాలి? హోమ్ అంటే ఇన్ మోడల్ అంటాం. ఇన్ మోడల్ ఎన్ని స్టైల్స్ ఉన్నాయి మనకి? ప్రజెంట్ వన్ గ్రే కలరు, బ్లూ సన్, స్కై బ్లూ కలరు, గ్రౌండ్ గ్రే కలరు. ఇది ఒక సింపుల్ స్టైల్. ఏంటది? ఇదే స్టైల్. మీకు ఏమైనా స్టైల్స్ కావాలంటే లోపలికి వెళ్ళి కలర్ సెట్స్ కొట్టండి. కొన్ని కలర్ సెట్స్ వస్తాయి. కొంచెం లుక్ అనేది మారుతూ ఉంటుంది ఇలాగా. ఇదొక కలర్ సెట్స్. మనం ఏం క్లిక్ చేసినా రెసెంట్ చేస్తుందంటే ఇంతవరకు ఎన్ని క్లిక్ చేసాం? 3. హోమ్ మీద క్లిక్ చేయగానే ఆ 3 వచ్చాయా? ఇది మనకు సింపుల్ స్టైల్ ఇదే కదా. రిమైనింగ్ 3 పోవాలి అంటే ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళి పర్జ్ అన్యూస్ఫుల్ కొట్టండి. యూజ్ చేయనివన్నీ పోతాయి. యూజ్ అంటే మనం 4 సీన్లు క్రియేట్ చేసుకుంటాం. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క స్టైల్ ఇస్తాను. అందులో 10 సార్లు క్లిక్ చేస్తే 10 వచ్చాయి. ఆ 4 తప్ప రిమైనింగ్ 6 ఏమైతే పోతాయి. దాన్ని ఏమంటాం? పర్జ్ అన్యూస్. వన్స్ ఇక్కడ పర్జ్ చేయట్లేదు, 4 ఉన్నాయంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. రిమైనింగ్ సీన్స్కి అసైన్ చేస్తామని మీనింగ్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి సీన్ సెలెక్షన్ ఉంటుంది. ఫోటో మోడలింగ్, ఇలా మోడల్స్. ఒక బిల్డింగ్ ఇందాక కాంపోనెంట్స్లో ఇందాక బిల్డింగ్ పెట్టుకున్నాం కదా, డూప్లెక్స్. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది చూడండి. స్టైల్లోకి వెళ్తే ఇలా ఒక హ్యాండ్ డ్రాఫ్టింగ్ లుక్. మూవీస్లో దాంట్లో చూస్తూ ఉంటారు. అదేంటండి ఆ స్కెచ్ ఎడ్జెస్, హ్యాండ్ డ్రాఫ్టింగ్ లుక్ అనమాట. మోడల్ మొత్తం హ్యాండ్ డ్రాఫ్టింగ్లో కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఫోటో మేకింగ్ స్టైల్ బాగా మనం ప్రజెంటేషన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండొచ్చు. స్టైల్ బిల్డర్స్, అసోర్టెడ్ కలర్స్, ఇలా హ్యాండ్ డ్రాఫ్టింగ్. స్కెచ్అప్ అంటే అంతా హ్యాండ్ డ్రాఫ్టింగ్ లుక్ అనమాట. సో హోమ్ మీద ఇన్ మోడల్ క్లిక్ చేయగానే మన మోడల్లో ఉన్నవన్నీ కనిపిస్తే ఇక మన స్టైల్ సెలెక్ట్ చేస్తాం. డీటెయిల్స్లోకి వెళ్ళి పర్జ్ అన్యూస్, వీటిని స్టైల్స్ అంటాం. ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది కదా, ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎడ్జ్ సెట్టింగ్స్ ఉంటాయి, ఫేస్ సెట్టింగ్స్ ఉంటాయి. తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్, బ్యాక్గ్రౌండ్ ఏమైనా స్కై ఇవన్నీ ఉన్నాయి కదా. స్కై వద్దనుకుంటే ఆఫ్. స్కై ఆఫ్ చేస్తే స్కై ఉండదు, స్కై ఆన్ చేస్తే స్కై. ఇక్కడ ఏం చేంజ్ అప్లై చేసినా ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేసామంటే సేవ్ అయిపోద్ది ఆ చేంజ్ అనేది. సో చెక్ చేసుకోండి, ఇవేం చేంజ్ చేయొద్దు. మన పాయింట్ వస్తే, నా పాయింట్ ఏంటంటే జస్ట్ ఎడ్జెస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎండ్ పాయింట్స్ని ఆన్ చేసుకోండి. మీకు ఎండ్ పాయింట్స్ కనిపిస్తుంది సార్, ప్రతి దగ్గర ఎండ్ పాయింట్స్ కనిపిస్తుంది. ఇది ఒక ఎడ్జ్ అనమాట. ఈ ఎడ్జ్కి ఒక ఎండ్ పాయింట్, ఈ లైన్కి ఒక ఎండ్ పాయింట్. సో ఈ మోడల్ని డిలీట్ చేద్దాం. ఈ లైన్ మీద ఎన్ని ఎండ్ పాయింట్లు ఉన్నాయి? ఇదొక ఎండ్ పాయింట్, ఇదొక. దాని ఎండ్ పాయింట్ ఎలా కనిపిస్తుంది? కొంచెం విత్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ ఎప్పుడైనా పాయింట్స్కి ఇక్కడ వాల్యూస్ ఉంటాయండి. ఈ వాల్యూస్కి మినిమం ఇక్కడ 200 ఇచ్చా. మస్ట్ బి ద వాల్యూ బిట్వీన్ 1 to 99. ఇక్కడ 99 ఇస్తే చూడండి విత్ అంత కనిపిస్తుంది ఎండ్ పాయింట్స్. ఇది ఎండ్ పాయింట్, అదొక ఎండ్ పాయింట్. మనకి అంత ఎండ్ పాయింట్ కనిపిస్తే చాలు కదా. సో అంతేద్దాం, 1 or 2 సరిపోద్ది కదా, 3 ఇలా. ఎండ్ పాయింట్స్ ఆఫ్ చేస్తే కనబడవు, ఎండ్ పాయింట్స్ ఆన్ చేస్తే. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తాను, ఎండ్ పాయింట్స్ ఆన్ చేస్తాను. చూడండి, whenever we draw a overlapping line, what happen? That edge will be divided కదా. ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎడ్జ్ డ్రా చేస్తా. ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 ఏమవుతాయి? 3. ఆ ఎడ్జెస్ కనపడడం కోసమే ఈ పాయింట్ అనమాట. డివైడ్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ కనిపించట్లేదు కదా మీకు ఇందాక. ఇప్పుడు ఏం చేయాలి? స్టైల్లోకి వెళ్ళి ఎడ్జెస్లోకి వెళ్ళి ఎడ్జెస్ ఆన్ చేసుకోండి. ఆ ఎడ్జ్ బాగా ఎక్కువగా కనిపిస్తుందంటే వాల్యూ ఎంత ఇవ్వాలి? 1 to 99. ఓకే, స్టైల్స్లో మనకి సెట్టింగ్స్ ఉంటాయి, ఇండప్ సెట్టింగ్స్. ఓకేనా, ఇవి ఎడ్జెస్ అంటూ ఎండ్ పాయింట్స్ని ఆన్ చేసుకోండి. ఓకే, ఒక లైన్ డ్రా చేస్తా. 10 feet ఎంటర్. ఈ లైన్ని 10 ఈక్వల్ పాస్ చేయాలి. సెలెక్ట్ చేసి
రైట్ క్లిక్ చేసి ఇక్కడ డివైడ్ కనిపిస్తుందా, డివైడ్. మన మెజర్మెంట్ ప్యానెల్లో ఏం కనిపిస్తుంది, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ 3. మీ కర్సర్ మూవ్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా వాల్యూ టైప్ చేయండి. ఎంత 5 ఎంటర్. ఎన్ని వచ్చాయి 5 సెగ్మెంట్స్. డివైడ్ అయిపోయింది అది 1 2 3 4 5. మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి వెల్డ్. మళ్ళీ ఒకసారి ఏం చేయాలి చెప్పండి, సెలెక్ట్ రైట్ క్లిక్ వెల్డ్ చేయడం వల్ల ఏమైందంటే కర్వ్ అయిపోయింది. ఏమైపోయింది, కర్వ్. దీన్ని రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్ప్లోర్ కర్వ్ నార్మల్ అయితే అదొక కర్వ్ అన్నమాట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ కంట్రోల్ పట్టుకుని రైట్ క్లిక్ చేసి వెల్డ్ కొట్టా. ఓకే, ఇట్ బికమ్స్ ఏ కర్వ్. ఆ కర్వ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ కర్వ్ నార్మల్. సో ఇప్పుడు నేను డివైడ్ చేయాలనుకుంటే మనం ఓవర్లాపింగ్ లైన్ డ్రా చేసిన డివైడ్ అవుతాయి. లేదు ఎగ్జాక్ట్గా ఇన్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ చేయాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ ద ఎడ్జ్, రైట్ క్లిక్, డివైడ్. ఏం ఇద్దాం 3 ఎంటర్. అదొక 3 పార్ట్స్. సెలెక్ట్ రైట్ క్లిక్ డివైడ్ 3 enter to divide. So if you want to see end points of the edges, go to styles. ఏదైతే కరెంట్ స్టైల్ ఉందో ఆ స్టైల్ని ఎడిట్లోకి వెళ్ళి ఎడ్జ్ సెట్టింగ్స్లో ఎండ్ పాయింట్స్ని ఆన్ చేసుకుని లైన్ వెయిట్ ఇవ్వండి. ఒక 3 4 ఇవ్వండి చాలు. అదేవిధంగా ఇక్కడ సేవ్ అప్డేట్ని ఏం చేయాలి, సేవ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ పోతాయి. ఓన్లీ ఎండ్ పాయింట్స్ ఏది పడితే సేవ్ చేయొద్దు. మనకు ప్రజెంట్ నీడ్ ఏముంది, ఎండ్ పాయింట్స్ ఒక్కటే. క్లియరా? టు డివైడ్ సర్కిల్ కూడా అంతే. సర్కిల్ కానీ ఆర్క్ కానీ సెలెక్ట్ చేస్తారు, రైట్ క్లిక్ చేస్తారు, డివైడ్ కొట్టి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కర్సర్ మూవ్ చేస్తుంటే సెగ్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. మీరు వాల్యూ టైప్ చేయండి. టు డివైడ్ ఎడ్జెస్ ఏం చేయాలి, సెలెక్ట్ ఎడ్జ్, రైట్ క్లిక్, divide, specify number of segments, use styles dialog, use కాదు, go to styles dialog, select style, edit, edge settings, turn on end points. వాల్యూ ఎంతమ్మా 1 to 99. క్లిక్ సేవ్. సెట్టింగ్, ఆ సెట్టింగ్ సేవ్ చేయండి. స్టైల్ని క్లిక్ సేవ్ సెట్టింగ్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ అవర్ లైన్ టూల్ అనమాట. సో ఈరోజు నాకు ఆ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. కొన్ని 2D స్కెచెస్, మీకు నచ్చిన స్కెచెస్ ప్రిపేర్ చేయండి. టేబుల్ టాప్ వ్యూ, టేబుల్ ఫ్రంట్ వ్యూ, వార్డ్రోబ్ టాప్ వ్యూ నీట్గా రాసేసుకోవచ్చు. ఒక లైన్ రాసే 7 feet వార్డ్రోబ్ నీట్గా డివైడ్ చేయండి. యూజ్ యాక్సిస్ టు డ్రా. యాక్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేనా? ఓకే, ఫైన్ అండి. టుమారో విల్ కంటిన్యూ విత్ other classes.